ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆయుష ఉష యుఎస్ లో పార్ట్ టైం అనేది ఇల్లీగల్, చట్ట విరుద్ధం. ఒక అడ్వకేట్ గా అది విరుద్ధం అని తెలుసు మన వాళ్ళకి. కానీ అంటే అక్కడికి వెళ్ళి చేయకపోతే మరి వాళ్ళని వాళ్ళు ఎలా పోషించుకుంటారు పాపం. కాబట్టి తప్పని పరిస్థితుల్లో చేసుకుంటారు. అది తెలిసి కూడా మనం కూడా పంపిస్తాం ఎన్నో లక్షలు అప్పు చేసి మరి. మరి ఇంత చట్ట విరుద్ధాన్ని మనకు తెలిసి కూడా మనం అక్కడికి వెళ్ళి చేయడం ఏమంటాం? దట్ ఈస్ వైట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని ఒక చిన్న నానుడు ఉంది. అంటే తెల్ల ఏనుగు రూమ్ లో ఉంది. అది ఉందని అందరికీ తెలుసు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి. తెల్ల ఏనుగు ఉందా? సో దట్స్ ద సేమ్ థింగ్ విత్ ఫారెన్ వెళ్ళి చదువుకోవడం. చదువుకునేది మన వాళ్ళు వెళ్ళి జ్ఞానార్జన కోసం వెళ్ళి మళ్ళీ ఇండియా వచ్చి వ్యాపారాలు ఉద్యోగాలు చేయడానికి కాదు. అంటిల్ అన్లెస్ యువర్ అ ఫిల్దీ రిచ్ ఫ్యామిలీ. నా కొడుకుని జస్ట్ అక్కడ లండన్ అమెరికా పంపించాను ఎంబీఏ చేయడానికో లేకపోతే వ్యాపారం ఎక్స్పెండ్ అవడానికో జస్ట్ ఎక్స్పోజర్ కోసము. వాళ్ళు చదువుకొని మళ్ళీ ఇండియాలో వచ్చి ఇక్కడ పొలిటీషియన్స్ అవుతారు, వ్యాపారస్తులు అవుతారు, బిగ్ బిజినెస్ మ్యాన్లు అవుతారు అంటే డిఫరెంట్. చాలా మంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు లోన్లు తీసుకొని అప్పులు తీసుకొని స్థలాలు అమ్మేసి పొలాలు తాకట్టు పెట్టి పిల్లల్ని చదివించడానికి ఫారిన్ కంట్రీస్ పంపిస్తారు. ఎగ్జాంపుల్ మై ఎక్స్ హస్బెండ్ ఇస్ వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. సో పల్లెటూరు నుంచి పంపించిన వాళ్ళు ఏంటి, మళ్ళీ ఆవు దగ్గర నుంచి గేదె దగ్గర నుంచి పాలు పిసుక్కోవాలి. పెంచారు కదా, పెంచినప్పుడు మళ్ళీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఇక్కడ లోన్లు తీసుకొని ఎవరు కడతారు? పార్ట్ టైం ఇస్ నాట్ ఇల్లీగల్. పార్ట్ టైం ఫర్ సర్టెన్ టైం ఇస్ లీగల్. ఓకే, పర్ వీక్ 20 hours చేసుకోవచ్చు. Yes. బట్ 20 hours చేసుకొని వాడు చదువుకోవాలి. ఒక 50 లక్షలో 40 లక్షలో లోన్ తీసుకొని వెళ్ళినాడు, చదువు మీదే ఫోకస్ చేసి ఆ 20 hours చేసుకుంటూ 10 లక్షలు సంపాదిస్తాడేమో. అప్పే తీర్చాలా? అప్పు తీర్చిన తర్వాత వాడు ఉండటానికి, తినడానికి, పుస్తకాలకి, ట్రాన్స్పోర్ట్ కి, రూమ్ రెంట్ కి, కరెంట్ కి, ఇంటర్నెట్ బిల్ కి కట్టుకోవాలా? సో నువ్వు హోమ్ ల్యాండ్ నుంచి నీకు 30-40 లక్షల్లో ఫీజు కడితే నీ అకామిడేషన్, ఫుడ్, ట్రావెల్, మెయింటెనెన్స్ కి ₹1,00,00,000. నువ్వు ₹1,00,00,000 లోన్ అయితే ఇవ్వదు కదా. బ్యాంక్ దేనికి లోన్ ఇస్తుంది? నీకు నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను, బ్యాంక్ దేనికి లోన్ ఇస్తుంది ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది కదా. మరి మిగిలిన డబ్బులన్నీ ఎవడిస్తాడు? అదే మనమే అమ్ముకొని తాకట్టు పెట్టుకొని చేసుకోవాల్సిందే. అది కూడా ఇనీషియల్ లోన్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళిపోతుంది. ఎంతో కొంత మనం డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బులు లోన్ ఇస్తుంది. ఆ తర్వాత దానికోసమే అక్కడ పార్ట్ టైం చేసేది మన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ నువ్వే చెప్పావా? నేను అదే అంటున్నా, అక్కడ సర్వైవ్ అవ్వడానికి చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఫీజు కట్టి పార్ట్ టైం చేసి ఎవరు లక్షల ఫీజు కట్టుకోరు రాదా. వాళ్ళని వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వడానికి. ప్రాబ్లమ్ ఇస్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ మినిమం $1,000 ఫర్ రూమ్ రెంట్. 700 to 1,000 లీస్ట్ కేస్ సినారియోలో ఉంటది. నీకు ₹1,00,000 ఖాళీ నీకు రూమ్ రెంట్. ట్రావెల్ పాపం బస్సులో నేనే తిరిగాను. కానీ బిలీవ్, నేను 2.5 గంటలు వెళ్ళి 2.5 గంటలు ఒక కాలేజ్కి వెళ్ళడం 2.5 hours పడుతుంది. 3 buses మారి వెళ్ళేదాన్ని, లేట్ అయిపోయేది వచ్చేటప్పటికి. ఐ జస్ట్ వాంట్ టు సీ హౌ థింగ్స్ ఆర్. లైబ్రరీకి వెళ్ళేదాన్ని, అక్కడ కార్ లేకపోతే కష్టం. కార్ ఇస్ అన్ ఎక్స్పెన్స్. తినడానికి నేనంతా నా లైఫ్ లో, అంతకుముందు మా ఎక్స్ హస్బెండ్ ఉన్నప్పుడు మనకు ఆ నొప్పి తెలియలేదు. కానీ నేను మొన్న 2024 లో వెళ్తే గ్రేప్స్ కొనుక్కోవడానికి, ఒక బ్రెడ్ కొనుక్కోవడానికి ఒక దగ్గర $10 అయితే ఇంకో దగ్గర $2.5 అదే బ్రెడ్ అని. ఐ యూస్ టు ట్రావెల్ ఆల్ ది వే టు డౌన్ టౌన్ జస్ట్ టు బై ద బ్రెడ్ అండ్ సమ్ గ్రాసరీస్. ఎందుకంటే అక్కడ ఎంఆర్పీలు ఉండవు. అదే బ్రెడ్ వేరే దగ్గర నీకు $10 $2 దొరుకుతుంది. సో ఇట్స్ నాట్ ఈజీ టు సర్వైవ్ రాదా. లేట్ అయిపోతే నీకు బస్సులు, నల్లోళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు బ్లేడ్, వాళ్ళకి సిగరెట్ అడిగితే మనం ఇవ్వకపోతే చంపేస్తారు, గన్స్ ఉండే వాళ్ళ దగ్గర. ఇట్స్ నాట్ సేఫ్ టు ట్రావెల్ ఆల్సో. మన పిల్లలు ఎంత కష్టపడితే నేను ఐ ఆల్వేస్ ఎందుకు ఇంత నేను మాట్లాడతానంటే ప్రతిదీ అనిపిస్తాను. అబ్బో ఇంత అనుభవించావా అంటే ఫర్ మీ ఇట్స్ అ లెర్నింగ్. నేను ఒకసారి చెప్పులు తీసేసి ర్యాండమ్ గా రోడ్ మీద, లేకపోతే పబ్కి వెళ్ళి అసలు పిల్లలు ఎట్లా ఉన్నారు, లేకపోతే ఈ ఎడిక్షన్స్ ఎట్లా ఉన్నాయి చూస్తేనే కదా తెలిసేది. నేను ఆ కష్టం 6 months చూసాను. నేను ఐ డోంట్ హావ్ మనీ. నా దగ్గర ఉన్న 6 నెలలకి 32 లక్షలు ఖర్చు అయింది. కెన్ యూ బిలీవ్ దట్? నా ఇండియన్ సేవింగ్స్ లో 32 లక్షలు మొత్తం స్వాహా చేసుకొని ఇంకా మనం ఉండలేమురా బాబు ఇక్కడ మన వల్ల కాదని చెప్పి నేను రిటర్న్ ఇండియా వచ్చేసాను. అదే ఒక చదువుకు 30 లక్షలు కడితే 6 నెలలకి 32 లక్షలు అయిందంటే ఇమాజిన్. ఇదంతా పక్కన పెడితే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏంటి పరిస్థితి? నాకు అక్కడ పన్ను, ఇన్సూరెన్స్ లేదు. ఎమర్జెన్సీకి వెళ్ళి నాకు సిక్ అయితే అసలు అక్కడ $2,000 అయిపోయింది అక్కడే. సో ఇన్సూరెన్స్ ఉండదు, విజిటర్ వీసా మీద నీకు ఇన్సూరెన్స్ ఉండదు. సో ఇట్స్ నాట్ ఈజీ. అలాగే స్టూడెంట్స్ కి ఉంటది ఇన్సూరెన్స్, ఉంటది స్టూడెంట్ ఇన్సూరెన్స్ ఉంటది. కానీ బిగ్ ఇష్యూస్ ఏదన్నా జరిగి, హెల్త్ ఇష్యూస్ ఏదన్నా వచ్చి, ఫుడ్ నువ్వు వెళ్ళి కొనుక్కొని, వండుకొని, కడుక్కొని, తుడుచుకొని అన్ని చేసుకుంటే
అది కూడా సర్వైవ్ అవ్వగలవు పార్ట్ టైం చేసుకుంటే. ఇంత కష్టం ఎందుకు ఉషా, ఇండియాలోనే చదువుకోవచ్చు కదా, అమెరికా ఎందుకు ఈ సొల్లంతా, ఎందుకు ఈ అనిపిస్తుంది. సోదంతా, ఆహా. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో Hmm. ఫారెన్ కంపెనీస్ వచ్చి నిన్ను హైర్ చేసుకుంటాయి. ఇక్కడ చదువుకుంటే మనకి డాలర్స్ లో డబ్బులు వస్తాయి, మనం ఫారెన్ లో ఏ జాబ్ అన్నా చేసుకోవచ్చు అన్న క్వాలిటీ ఉందా? పోనీ అంత పెద్ద క్వాలిటీ ఉన్న వాటికి టూ మచ్ ఆఫ్ ఎంట్రన్స్, క్లాట్లు, మ్యాట్లు, వాట్ ఎవర్, Hmm. అంతా చేసిన తర్వాత జాబ్ గ్యారంటీ ఉండదు. ఇక్కడ జాబ్ పాలిటిక్స్ కానీ, అక్కడ ఫ్యూచర్ ఆఫ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఫారిన్ కంట్రీస్ లో. ఇంత కష్టపడినా సరే మనం ఇప్పుడు ఏదో ఒకటి చేసుకున్నా మనకి సెటిల్మెంట్ బాగుంటదని, కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకొని అప్పులు చేసుకొని. కానీ ఒకప్పుడు అంటే నువ్వు అన్నట్టు బాగుంది. ఇప్పుడు మరి కష్టంగా ఉంది స్టూడెంట్స్ కి హారబుల్ కదా. అక్కడ స్టూడెంట్స్ సఫర్ అవ్వాలి, ఇక్కడ పేరెంట్స్ సఫర్ అవ్వాలి. ఇన్ని లక్షలు అప్పు పే చేసాము, ఇదంతా తాకట్టు పెట్టాము, అమ్మాము, ఇంత పంపించాం, అక్కడే ఉండు. పాపం నాకు బాధ ఏమేస్తుందంటే పిల్లలు నలిగిపోతారేమో, ఇటు రాలేక అటు ఉండలేక. 100%. ఐఎమ్ సో గ్లాడ్, యు నో, ఐ హావ్ వెరీ గుడ్ పేరెంట్స్. ఇప్పుడు కూడా Yes, నాకు yes. నేనేదో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే నాన్న నిన్న నైట్ ఫోన్ చేసి, నువ్వు అంత ఇబ్బంది పడుతున్నావు డబ్బులకి, తండ్రిగా నువ్వు ఆ మాట, నీ దగ్గర డబ్బులు లేవంటే నేను తండ్రిగా చచ్చిపోయినట్టు. ఆ రోజు ఎప్పుడు అలా అనద్దు చింతల్లి. ఎనీ టైం నాకు ఇంత ఏజ్ వచ్చినా ఇప్పటికీ మై డాడ్ ఆల్వేస్ టెల్స్, నువ్వు ఓ పొడి చేసి పీకేసి కష్టపడిపోయి ఓ ఇది అవ్వక్కర్లేదు, నువ్వు ఉండటానికి తినడానికి సంపాదించుకో అంటాడు. ఇండియన్ తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లలు కష్టపడితే పెద్దగా చూడలేరు రాదా జనరల్ గా. మోస్ట్లీ ఫారెన్ లో పిల్లలు చెప్పరు తల్లిదండ్రులకి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు. కాదంటావా చెప్పు. Yes, అదే అంటున్నా. చాలా వరకు అసలు. పిల్లలు తల్లిదండ్రులకి బానే తిన్నానమ్మా, ఉన్నానమ్మా, పడుకున్నానమ్మా అంటారు. తల్లిదండ్రుల నోట్లోంచి వచ్చేలోపు పిల్లలే అడ్జస్ట్ అయిపోయి, నేను ఇక్కడే ఉంటాను నాన్న, నేను ఏదో ఒకటి నేనే సంపాదించుకొని అంత డబ్బులు అప్పు పెట్టాము, మనం సెట్ చేసుకొని వస్తానని అంటారు. ఒక 10 to 15% తల్లిదండ్రులు అయితే మొహం మీద అంటారు, మరి ఇంత ఖర్చు పెట్టావురా, ఫ్యాక్టే కదా రాదా, Yes, yes. ఇంత ఖర్చు పెట్టావురా, మరి ఇవన్నీ అప్పులైపోతాయి, నువ్వు ఇక్కడికి వచ్చి 15,000 20,000 స్టార్టింగ్ జాబ్ ఎంత ఉంది రాదా, 25,000, అది కూడా ఎంతో ఎక్స్పర్టీస్ ఉంటే కానీ ఇవ్వరు. ఒక జూనియర్ కి, ఇప్పుడు నేను ఒక సీనియర్ దగ్గర అడ్వకేట్ చేసిన, ఆయన 10,000, నాకైతే అది కూడా ఇవ్వాల. ఏమన్నంటే నేను కేసు తెచ్చుకుంటే వచ్చిన దాంట్లో ఆయనకి ఇవ్వాలి అంతే. సో 10,000 15,000తో సర్వైవ్ ఎట్లా అవుతారు పిల్లలు? 20-30 లక్షలు అప్పులు చేసి ఇండియా వచ్చి వాళ్ళు కనుక 15-20,000తో జీతం మొదలు పెడితే, ఆడే తినాలా, ఆడు బైక్ కొనుక్కోవాలా, ఆడు పెట్రోల్ పోసుకోవాలా, ఆడు పళ్ళు తోముకోవాలా, పేస్ట్ కొనుక్కోవాలా, ఏమైతుంది రాదా. సో కాబట్టి నువ్వు ఏదో ఒకటి కొంచెం అప్పు తీరే వరకన్నా అక్కడే కొంచెం సెటిల్ చేసుకొని వస్తే బాగుంటది అంటలో తప్పు లేదనేది నా మాట. Right, వెళ్లే correct. ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు Yes. నువ్వు అంత పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ వర్స్ట్ కేస్ సినారియో Right. ఆలోచించుకోవాలి. ఇక మనం లేనప్పుడు, చేతగానప్పుడు మనం తప్పదు అక్కడే ఉండి సంపాదించుకోవాలి. ఎనీహౌ మన ఇండియన్స్ కి యుఎస్ లో ఉన్న కష్టమే. వాళ్ళందరికీ కష్టాలే, నిజంగా బాధేస్తుంది. మళ్ళా మన వాళ్ళు అప్పట్లో యుఎస్ అంటే, వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారంటే ఈక్వల్ టు సెలబ్రిటీస్. ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కూడా మీద ఉందిలే రాదా, జాలేస్తుంది. ఇప్పుడు కూడా ఉందిలే ఆ ఆహా, feel అలా ఉంది. లేదని నేను చెప్పట్లే, వాళ్ళు పడుతున్న కష్టానికి బాధ వేస్తుంది, నలిగిపోతున్నారు అక్కడ మన బాధ. వాళ్ళు అని బాధ. Psychological గా, అంతే. ఫైనాన్షియల్ గా. థ్యాంక్ యూ.